సంవత్సరాలు పెంచుతారు? 12 నెలల. ఎంత వచ్చింది యావరేజ్? 3 కేజీలు. ఎంత కాస్ట్? ఎంత? 330 కేజీ. ఎంత అయింది ఖర్చు? ఎంత అయింది? 10 లక్షలు ఎకరానికి. ఇది ఎన్ని కేజీలు ఉంటుంది? 3 కేజీలు. యావరేజ్ అంటే 3 కేజీలా? 3.5. ప్రాక్టీస్ సెట్లో ఉన్నాడు కదా, వాడి పేరే దుర్గా ప్రసాద్. వాడు మా ఫ్రెండ్. వాళ్ళు చెరువు పట్టాడు, రారా అని పిలిస్తే వెళ్ళాను. చూడండి చేపలు ఎలా పడుతున్నారు. ఈ చేపల చెరువు సంవత్సరం మేపారు. ఈ సంవత్సరంలో వాళ్ళకి అయిన ఖర్చు 10 లక్షలు. ఇందాక వాళ్ళ డాడీ మాట్లాడారు కదా స్టార్టింగ్లో, అతను వాళ్ళ డాడీని. సో కేజీ వచ్చి 330 రూపాయలు ఉందంట పండుగప్ప. సో ఇప్పుడు రేట్ చాలా తక్కువ ఉంది. ముందులో అయితే 500 ఉండేది కేజీ. చూడండి ఫ్రెండ్స్ చేపలు ఎలా ఉన్నాయో, ఎలా పడుతున్నారో చూడండి. అది కట్ల అంటారు, కొంతమంది బొచ్చు అంటారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూడండి, వాటర్ అన్నీ బయటికి పంపించేస్తున్నారు. చెరువు మొత్తం వాటర్ అన్నీ తీసేసి లాస్ట్లో చేపలు అవి పడుతున్నారు. చూడండి వాటర్ అన్నీ ఒక చోటకి రావడానికి దారి కింద తీస్తున్నారు. చూడండి ఆ ఇంజిన్ ద్వారా వాటర్ అన్నీ పక్కనున్న కాలువలోకి పంపించేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ చూడండి, ఒక్కోటి 10 కేజీలు ఉంటుంది. ఇది గడ్డి చేప అంటారు. ఈ చేప గడ్డే తింటుంది, ఏది తిందో. గడ్డి తిని బతికిపోయింది. చూడండి ఒకటి 10 కేజీలు వచ్చింది. ఫ్రెండ్స్ చూడండి, వాటర్ అన్నీ ఒక చోటకు వచ్చేసి చేపలు కూడా 4 ద్వారా ఒక చోటకే వచ్చేది. వల వేసి చేపలు ఎలా పడుతున్నారో చూడండి. ఫ్రెండ్స్ దీన్ని తుళ్ళు అంటారు. ఇది పాడవకుండా ఐస్లో వేస్తున్నాము. ఐస్ బాక్స్ ఇది. వెళ్ళినప్పుడు కర్రీకి పట్టుకెళ్దామని ఐస్లో వేసుకున్నాము. చూడండి చాలా టేస్ట్ ఉంటాయి అవి. చూడండి ఫ్రెండ్స్ ఎత్తేలతో చేపలు ఎలా పడుతున్నాడో చూడండి. వాటర్ అన్నీ తీసేసాం కాబట్టి ఈజీగా దొరుకుతాయి చేపలన్నీ. చూడండి ఫ్రెండ్స్ అదే కొరమీన్ అంటారు. వాటర్ లేవు, చూడండి పైకి కనపడుతున్నాయి కొరమీన్ ఎలా ఉన్నారో, ఎలా పాగుతున్నాయో. ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నారు మా వాళ్ళు చేపలు పట్టడానికి చెరువులోకి. చూడండి అది శీలా అవుతుంది. ఈ సంచుల్లో వేసి చేపలన్నీ బతకేయడానికి నీటిలో వేస్తున్నాం. మళ్ళీ వలగట్లు సార్ చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ చుట్టూరు వలగట్టాము నీటిలో, కాలువలో. దాంట్లో చేపలు వేస్తున్నాము. ఇట్లే గొరకలు అంటారు కొంతమంది. కొన్ని ఏరియాలో ఫ్లైట్ చేపలు అంటారు వీటిని. పండుగప్పకి ఇట్లనే వేస్తారు మేత కింద. పండుగప్ప మేత అంటే ఏం లేదు, దానికి వేరే చేపను ఎర కింద వేయాలి. అది ఒక చేపను తప్ప ఇంకేది తిందో పండుగప్ప. ఇది శీలావతి ఫ్రెండ్స్.
బంగారుది ఫ్రెండ్స్ చూడండి పండు చేపలు ఎలా ఉన్నాయో, ఒక్కొక్కటి 4 కేజీలు వస్తాయి. మీకు పండు చేపలు చెరువు చేయాలన్నా లేదా పండు చేపలు కావాలన్నా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.